అమరావతి రాజధానిలో ఓఆర్ఆర్ రింగ్ రోడ్డు మీద ఒక బిగ్ అప్డేట్ వచ్చిందండి. 189 కిలోమీటర్ల అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు విషయంలో ఆ రోడ్డు విస్తీర్ణం 140 మీటర్ల విస్తీర్ణంతో రాబోతా ఉన్నట్టు కేంద్ర ప్రభుత్వం అయితే దీన్ని 70 మీటర్లకు కుదించాలి అని చెప్పారు. అయితే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క చొరవతో భవిష్యత్తు తరాలను దృష్టిలో ఉంచుకుని ఏమాత్రం 140 మీటర్ల వెడల్పు తగ్గకుండా భూ సేకరణ భూ సమీకరణ చేయబోతా ఉన్నారు. ముందు రోజుల్లో ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ కూడా రైల్వే లైన్ కూడా ఉపయోగపడుతుందని చెప్పేసి దానికి అవసరమైన భూమికి కూడా ఈ ల్యాండ్ పోలింగ్ ల్యాండ్ విషయంలో తీసుకునే అవకాశం కనపడతా ఉంది. ప్రస్తుతానికి రైల్వే లైన్ పేరు చెప్పైతే భూసేకరణ చేయడానికి వీల్లేదు గాని మొత్తం మీద 140 మీటర్ల వెడల్పుతో వచ్చే విధంగా భూ సమీకరణ చేయబోతా ఉన్నారు. మొత్తం మీద 189 కిలోమీటర్ల పొడవున ఔటర్ రింగ్ రోడ్డుకు సంబంధించి 5,000 ఎకరాల భూమిని సేకరించబోతా ఉన్నట్టుగా సమాచారం. గతంలో కేంద్ర ప్రభుత్వం అయితే 70 మీటర్ల వెడల్పుకే డిపిఆర్ సిద్ధం చేసినప్పుడు ఆ యొక్క విస్తీర్ణానికి 2,000 చిల్లర కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. ఇప్పుడు అది 70 మీటర్ల నుంచి 140 మీటర్లకు పాకింది కనుక అంతకంతకు పెరిగింది కాబట్టి భూసేకరణ వరకే దాదాపుగా 6,000 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే అవకాశం కనబడతా ఉంది. అందులో సగం కేంద్ర ప్రభుత్వంతో పాటు 2,500 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం, మరో సగ భాగం రాష్ట్ర ప్రభుత్వం గాని సిఆర్డీఏ గాని ఆ పెట్టుబడులు పెట్టే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. భూ సమీకరణ భూసేకరణ మొత్తం పూర్తి చేసి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన జాతీయ రహదారుల సంస్థకి అప్పగించినట్లయితే ఆ యొక్క ఓఆర్ఆర్ రింగ్ రోడ్డుని 10 ప్యాకేజీలుగా విస్తరించి కాంట్రాక్టర్లకు ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే దీన్ని కేంద్ర ప్రభుత్వం ఆమోదించడం జరిగింది. రాబోయే రోజుల్లో అది కేంద్ర కేబినెట్ సమావేశంలో కూడా పెట్టడం జరగబోతోందని చెప్తా ఉన్నారు. మొత్తం మీద 25 కోట్ల రూపాయల జాతీయ రహదారుల ప్రాజెక్టు అయినప్పటికీ నూతనంగా చేపడతా ఉన్నారు కాబట్టి ఇది కేంద్ర కేబినెట్ ఆమోదం తీసుకున్నట్లయితే ఆ నిధులు మనం కేంద్ర ప్రభుత్వాన్ని అడిగినప్పుడల్లా వాళ్ళు ఇవ్వడానికి ఇబ్బంది లేకుండా ఉంటుందని సమాచారం. టెక్నికల్ రిపోర్ట్స్ మిగతా అధికారుల యొక్క ఆమోదాలు అంతా రెడీ అయిపోయాయి. 2-3 నెలల్లో డిపిఆర్ కూడా సిద్దమైపోతోందని చెప్తా ఉన్నారు. 140 మీటర్ల వెడల్పుతో అవసరమైనటువంటి భూసేకరణ కూడా దానికోసంగా 5 ప్రత్యేకమైన కలెక్టర్లని ఏర్పాటు చేయడం జరిగిందట. 5 జిల్లాలు మొత్తం కలుపుకొని ఈ యొక్క రింగ్ రోడ్డు విస్తీర్ణం వస్తుందని చెప్తా ఉన్నారు. ఈ రింగ్ రోడ్డు ఏ గ్రామాల్లో వస్తుందో ఆ గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించడం జరిగింది. ఇంకా కొన్ని చోట్ల నిర్వహిస్తా ఉన్నారు. ఈ సంవత్సరం ఆఖరి నాటికి భూసేకరణ అనేది పూర్తి చేసి కేంద్రానికైతే జాతీయ రహదారుల సంస్థకైతే అప్పగించబోతా ఉన్నట్టు సమాచారం. ఇక ఒక్కసారి గనక భూమిని అప్పగించినట్లయితే వెంటనే ఈలోగానే డిపిఆర్ సిద్ధం చేసే అవకాశం కనబడతా ఉంది. వెంటనే ఆ యొక్క రింగ్ రోడ్డు పొడవుని 10 ప్యాకేజీలుగా 10 కాంట్రాక్టర్లకి ఇచ్చినట్లయితే త్వరితగతిన పూర్తవుతుంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ప్రతి 20 కిలోమీటర్లకి పొడవున ఒక కాంట్రాక్టర్ కి అంటే ఒక ప్యాకేజీ కింద చేసి కృష్ణా నది మీద ఉన్నటువంటి ఏ అయితే 2 బ్రిడ్జీలు వస్తాయో ఆ బ్రిడ్జీలని ఒక బ్రిడ్జిని ఒక ప్యాకేజీగా విభజించి మొత్తం మీద 10 ప్యాకేజీలుగా విభజించాలని నిర్ణయం తీసుకున్నట్లుగా చెప్తా ఉన్నారు. ఈ ఔటర్ రింగ్ రోడ్డు విషయంలో రాబోయే రోజుల్లో భూసేకరణ చేసి కేంద్ర కేబినెట్ కి ఎప్పుడైతే పంపిస్తారో ఆ ఆమోదం తెలపగానే మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ మనం ఒక వీడియో చేసుకుంటాం. ఆ వీడియో మీకు చేరాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు ఏదైనా తెలపాలనుకుంటే కామెంట్ రూపంలో తెలపండి.